నమస్కారం. ఈరోజు చేసే టిఫిన్ చపాతీకి కర్రీ, బాంబే చట్నీ. చాలా సింపుల్గా చేయొచ్చండి. ఎవరెవరు ఆఫీస్కి వెళ్తారో వాళ్ళకి తొందరగా చేసే బాంబే చట్నీ. చూడండి, కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, శనగపిండి, కరివేపాకు. ఇంతేనండి. చెప్తాను. ఫస్ట్ శనగపిండి వేయించుకోవాలండి. స్టవ్ ఆన్ చేసినాను, శనగపిండి వేసినాను. చూడండి, ఇట్లా కొంచెం పచ్చివాసన పోయేటట్టుగా కొంచెం వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా రసం వేస్తే బాగుంటుంది. ఇంత చింతపండు పోయింది. ఇప్పుడు ఇవి తీసేస్తాము. చేసే విధానము: నూనె కొంచెం బాండ్లీలో వేసుకుని కొంచెం వెచ్చగా అయినాక ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు కలిపి పెట్టినాను. కొంచెంగా పసుపు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలి. శనగపిండి ఇట్లా నీళ్ళలో కలిపి పెట్టుకుంటే ముద్దలు కట్టదు, బాగుంటుంది. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. ఇక్కడేమో శనగపిండి కలిపి పెట్టినాను. పులుసు అంటే చింతపులుసు వేస్తున్నా. దీనికి ఉప్పు, దీనికే శనగపిండికే ఉప్పు వేస్తున్నా. అక్కడ ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. ఇలా వేగినాక ఇప్పుడు శనగపిండి నీళ్లు కలిపినాం కదండి, చింతపులుసు, శనగపిండి, ఉప్పు, ఇది దీంట్లో వేసేసేది. ఇంతే సింపుల్గా చేసే బాంబే చట్నీ అండి. ఇది బాగా ఉడకాలండి. కొంచెం నీళ్ళగానే చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ కొంచెంసేపు ఉన్నాక గట్టి అయిపోతుందండి. ఇట్లా అడిగితే చాలండి. ఈ క్వాంటిటీలో బాగా ఉడికితే అయింది. ఎందుకంటే శనగపిండి ఫస్టే పౌడర్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉడకవలసిన అవసరం లేదు. అయిపోయిందండి. చపాతీ చేసుకునేది తినచ్చు. చపాతీకి, దోశకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. అదండి ఈరోజు బాంబే చట్నీ.